ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 3 మున్సిపల్ పీఠాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇవాళ 3 మున్సిపాలిటీల్లో కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం జరగనుంది. మంచిర్యాల జిల్లా ఖ్యాతనపల్లి, ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్, నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీలో చైర్మన్, వైస్ చైర్మన్లను ఎన్నుకోనున్నారు. చైర్మన్, వైస్ చైర్మన్ పీఠాలు కైవసం చేసుకోవడానికి అధికార కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. 3 మున్సిపాలిటీలకు అబ్జర్వర్లను నియమించింది హస్సం పార్టీ. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 3 మున్సిపల్ పీఠాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇవాళ 3 మున్సిపాలిటీల్లో కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం జరగనుంది. మంచిర్యాల జిల్లా ఖ్యాతనపల్లి, ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్, నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీలో చైర్మన్, వైస్ చైర్మన్లను ఎన్నుకోనున్నారు. చైర్మన్, వైస్ చైర్మన్ పీఠాలు కైవసం చేసుకోవడానికి అధికార కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. 3 మున్సిపాలిటీలకు అబ్జర్వర్లను నియమించింది హస్సం పార్టీ. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. అరుణ్, దీపిక, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 3 మున్సిపాలిటీలు, ఇటు నిర్మల్ జిల్లాకు సంబంధించి ఖానాపూర్ మున్సిపాలిటీ, మంచిర్యాల జిల్లాకు సంబంధించి కేతనపల్లి మున్సిపాలిటీతో పాటు ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కాగజ్నగర్ మున్సిపాలిటీలో కూడా ఏదైతే ఈ రోజు నూతన కౌన్సిలర్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే నిన్న కోరం పూర్తి స్థాయిలో లేకపోవడంతో కూడా అధికారులు అయితే కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారాన్ని వాయిదా వేశారు. ఈ రోజు ఏదైతే ఇటు కాతనపల్లి, మన కాగజ్నగర్ తో పాటు ఖానాపూర్కు కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం ఉన్న నేపథ్యంలో కూడా పోలీసులు అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. ముఖ్యంగా ఇటు ఖానాపూర్ కావచ్చు, కాగజ్నగర్, అదేవిధంగా కూడా కేతనపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో స్థానాలను ఏదైతే మెజారిటీని సాధించలేకపోయింది. దాంతో కూడా ఇటు ఏదైతే బీఆర్ఎస్ తో పాటు అదేవిధంగా కూడా బీజేపీ సంబంధించినటువంటి కాగజ్నగర్ లో కౌన్సిలర్లు అయితే కీలకంగా మారింది. అదేవిధంగా కూడా ఖానాపూర్ కు సంబంధించి కూడా స్వాతంత్ర కౌన్సిలర్లు కీలకంగా మారితే కేతనపల్లిలో కూడా పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ మెజారిటీ ఉన్నప్పటికీ కూడా ఆ స్థానాన్ని కూడా కాంగ్రెస్ ఎట్లైనా కైవసం చేసుకున్న విధానం కూడా ఏదైతే పావులు కలుపుతున్నట్టు తెలుస్తా ఉన్నది. ముఖ్యంగా కూడా నిన్న కొంత గొడవ ఏదైతే నిన్న అక్కడ ప్రమాణ స్వీకారం సమయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ మధ్య కొంత గొడవకు దారితీసింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ సంబంధించిన కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారానికి హాజరైనప్పటికీ కూడా బీఆర్ఎస్ సంబంధించిన కౌన్సిలర్లు కోరం ఉన్న పూర్తి స్థాయిలో మెజారిటీ ఉన్నప్పటికీ కూడా హాజరు కాకుండా ఉండడంతో కూడా అధికారులు సమయం గడిచిపోవడంతో కూడా అధికారులు అక్కడ దాన్ని వాయిదా వేయడం జరిగింది. కాగజ్నగర్ సంబంధించి కూడా కాగజ్నగర్ మున్సిపాలిటీలో కూడా ఏదైతే బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారానికి హాజరైన ఇటు కాంగ్రెస్, అదేవిధంగా కూడా బీజేపీ కౌన్సిలర్లు హాజరు కాలేదు. అయితే అక్కడ బీజేపీ, కాంగ్రెస్ కలిసి కూడా అక్కడ ఏదైతే చైర్మన్, వైస్ చైర్మన్ స్థానాలను కైవసం చేసుకోవడానికి కూడా ఏదైతే వాళ్ళంతా కూడా ఇప్పటికీ ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తా ఉన్నది. దీంతో కూడా కోరం పూర్తిగా లేకపోవడంతో అక్కడ కూడా అధికారులు అయితే దాన్ని వాయిదా వేయడం జరిగింది. ఖానాపూర్ కు సంబంధించి కూడా ఖానాపూర్ లో కూడా ఏదైతే 12 వార్డులు కానీ అక్కడ పూర్తి స్థాయిలో కాంగ్రెస్ కు మెజార్టీ స్థానాలు రాకపోవడంతో అక్కడ కూడా స్వాతంత్ర్య కీలకంగా మారింది. ఇక ఈ నేపథ్యంలోనే నిన్న కోరం హాజరవుతున్నటువంటి కాంగ్రెస్ కు మద్దతు తెలపడానికి సిద్ధమైనటువంటి ఇద్దరు కౌన్సిలర్లు కూడా ఏదైతే ప్రమాణ స్వీకారానికి హాజరు కాకపోవడంతో కూడా అక్కడ కూడా అధికారులు అయితే కోరం లేదని చెప్పి కూడా వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో ఈ 3 మున్సిపాలిటీలలో కూడా ఈ రోజు ప్రమాణ స్వీకారం ఉన్న నేపథ్యంలో కూడా అధికారులు పూర్తి స్థాయిలో పోలీసులు అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన. ముఖ్యంగా కూడా ఎక్కడ ఎటువంటి గొడవలు తలెత్తకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేసినట్టు కూడా తెలుస్తా ఉన్నది. ముఖ్యంగా ఇటు కేతనపల్లి మున్సిపాలిటీకి సంబంధించి కూడా ఇప్పటికే ఏదైతే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అయితే ప్రత్యేక అబ్జర్వర్లను నిర్వహించింది. మంచిర్యాల జిల్లా ఏదైతే కేతనపల్లికి సంబంధించి కూడా రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కూడా ఇక్కడ ఇన్ఛార్జ్ గా ఏదైతే అబ్జర్వర్ నియమించింది. అదేవిధంగా కాగజ్నగర్కు సంబంధించి కూడా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుతో పాటు మన ప్రభుత్వ అడ్వైజర్ సుదర్శన్ రెడ్డిని కూడా అక్కడ అబ్జర్వర్ గా నియమించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ 3 స్థానాలను ఏదైతే ఇటు 3 మున్సిపాలిటీలో ఉన్నటువంటి చైర్మన్, వైస్ చైర్మన్ స్థానాలను కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కైవాసం చేసుకున్న విధంగా కూడా పావులు కలుస్తున్నట్టు తెలుస్తా ఉన్నది. కొంత అల్లర్లు కూడా తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా పోలీసులు ఈ 3 మున్సిపాలిటీల వద్ద కూడా భారీగా కూడా బందోబస్తు ఏర్పాటు చేసి 10 గంటలకు కూడా ఏదైతే నూతన కౌన్సిలర్లకు సంబంధించినటువంటి ప్రమాణ స్వీకారం అయితే మొదలవుతుంది. 10 గంటల వరకు కూడా అందరూ ఏదైతే నిన్న కోరం ఎవరైతే హాజరు కానటువంటి ప్రమాణ స్వీకారానికి హాజరు కానటువంటి కౌన్సిలర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇవాళ 10 గంటలకు కూడా ఆయా మున్సిపాలిటీలో ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నది. దీపిక. రైట్ అరుణ్, థ్యాంక్ యూ.